తల్లికి వందనం స్కీమ్‌కి సంబంధించి అమౌంట్ అయితే పడలేదని అయితే చాలామంది అయితే బాధపడుతున్నారనమాట. సో, మనకు రీసెంట్‌గా చూసుకున్నట్లయితే తల్లికి వందనం స్కీమ్ అమౌంట్‌ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. సో, కానీ ఇప్పటికీ కూడా ఒక్క రూపాయి కూడా పడలేదన్న అనైతే చాలామంది అయితే కామెంట్స్ అయితే చేశారనమాట. ఇంకొంతమంది స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే కొంతమంది ఫ్యామిలీస్‌లో ఏంటంటే ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి. సో, ఒకరికే అయితే అమౌంట్ అనేది రిసీవ్ అయ్యి ఉంటుంది. సో, ఇంకా ఇద్దరికైతే పడుండదు. సో, అలాంటి వాళ్ళు కూడా చాలామంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారనమాట. సో, ప్రతి ఒక్కరికి ఈ అప్డేట్ అనమాట. సో, ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూసేకైతే ట్రై చేయండి. ఎందుకంటే పదే పదే చాలామంది అయితే అడుగుతూనే ఉన్నారు. సో, నాకైతే అమౌంట్ అనేది పడలేదు బ్రో, మేము ఏం చేయాలి? సో, ఏమన్నా సొల్యూషన్ చెప్పండి అని అయితే అడుగుతున్నారనమాట. సో, ఈ అప్డేట్ మీకోసమే అనమాట. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందండి, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం అయితే ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుకైతే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో, ఈ ఫామ్ ఏంటి అని అయితే అనుకుంటున్నారా? సో, ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే గవర్నమెంట్ నుంచి అయితే అప్డేట్ రావడం అయితే జరిగిందనమాట. సో, ఎవరికైతే తల్లికి వందనం స్కీమ్‌కి సంబంధించి అమౌంట్ అనేది పడలేదో, సో, ఎవరైతే ప్రాబ్లమ్ ఇష్యూ అనేది ఫేస్ చేస్తున్నారో, సో, ఫ్యామిలీలో కొంతమందికి సగం సగం అమౌంట్ పడి ఇంకొంతమందికి అస్సలు పడకుండా ఉంటుందో, సో, ప్రతి ఒక్కరూ అయితే మీకు దగ్గరలో ఉన్న సచివాలయంలో అయితే ఈ ఫామ్‌ని అయితే ఫిల్ చేసి ఇవ్వండి. ఖచ్చితంగా అయితే మీకు సొల్యూషన్ అనేది వస్తుందన్నమాట. సో, దానికోసమే గవర్నమెంట్ అనేది అఫీషియల్‌గా అయితే సచివాలయాలకి ఈ ఫామ్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రాసెస్ అనేది కూడా ఆల్రెడీ స్టార్ట్ అయితే చేశారనమాట. ఇంకా ఎవరైనా చేసుకోకుంటే వెంటనే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో, జస్ట్ మీ ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం, సమస్య యొక్క పూర్తి వివరాలు అని ఉంది కదా, అక్కడ మీ ప్రాబ్లం ఏంటో అక్కడ మెన్షన్ చేసి ఫామ్ అనేది సబ్మిట్ చేయండి. సో, ప్రతి ఒక్కరికి అయితే అమౌంట్ పడుతుంది, టెన్షన్ అయితే పడకండి. ఇంకా పడకుంటే మాత్రం కామెంట్ చేయండి.